ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో అయితే ప్రధానంగా 2 పార్టీల మధ్య మాత్రమే పోటీ ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. త్రిముఖ పోటీ ఏర్పడబోతుంది. అంటే టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల మధ్య పోటీ అన్నమాట. ఈ పార్టీలకు సంబంధించిన అధినేతలు ముగ్గురు బలమైన వ్యక్తులనే చెప్పాలి. ఎందుకంటే ఒకరు రాజకీయాల్లో 40 సంవత్సరాల అనుభవం ఉండి తనకంటూ సొంత ఇమేజ్ని సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారైతే, మరొకరు అధికార పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వారి వ్యూహాలకు ప్రతి వ్యూహాలను రచిస్తూ చాణుక్యుడిలా ఎప్పటికప్పుడు ముందుకు దూసుకెళ్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొకరు సినీ ఇండస్ట్రీలో 22 సంవత్సరాల పాటు ఉండి తనకంటూ సొంత ఇమేజ్ని సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు రాజకీయ పరంగా అనుభవం లేకపోయినప్పటికీ తన ప్రసంగాలతో ప్రజల్ని ప్రభావితం చేసే సత్తా ఉంది. ఆ ప్రసంగాలతోనే అంటే అప్పుడు 2014 ఎన్నికల సమయంలో టీడీపీని అధికారంలోకి తీసుకుని రావడానికి తన వంతు కృషి చేశాడు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడు అయితేనే సమర్థవంతమైన పాలన ఉంటుందని ఆయన భావించి అప్పుడు టీడీపీకి మద్దతుగా నిలిచానని చెప్పిన సందర్భాలను కూడా మనం చూసాం. కానీ ఆ పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు బయటికి వచ్చే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి అయ్యిందో లేదో తెలియదు, కానీ టీడీపీ నాయకులు మాత్రం అక్రమాలకు పాల్పడి పోలవరంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు, అన్ని విషయాల్లో అక్రమాలకు పాల్పడి వారు మాత్రమే అభివృద్ధి చెందారు అంటూ చెప్పుకొచ్చారు. ఈ జరిగిన పరిణామాలన్నింటినీ బట్టి చూస్తుంటే అప్పుడు కూటమిగా ఉన్న ఏ ఒక్కరూ ఇప్పుడు కలిసి లేరనే చెప్పాలి. అంటే అప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఏపీకి ప్రత్యేక హోదా బీజేపీ ఇవ్వలేదు కాబట్టే మేము ఆ కూటమి నుంచి బయటికి వచ్చామంటూ చెప్పుకురావడం కావచ్చు, అలాగే ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానంటూ మోడీ మోసం చేశాడు అంటూ స్వయంగా మీడియా ద్వారానే వారు చెప్పుకురావడం కావచ్చు. ఈ అంశాలన్నింటిని బట్టి చూస్తుంటే 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన ఒక కూటమిగా ఏర్పడి పోటీకి సిద్ధపడ్డారు. కానీ ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా కొనసాగుతుంది వారి పరిస్థితి. కానీ వైసీపీకి మాత్రం అలాంటి పరిస్థితి రాలేదు. ఎందుకంటే అప్పుడు ఒంటరిగానే పోటీ చేసింది, ఇప్పుడు ఒంటరిగానే పోటీ చేయబోతున్నామంటూ చెప్పుకొస్తున్నారు. కానీ ఈ పార్టీలు రాబోయే రోజుల్లో ఏ పార్టీ ఎవరితో కలిసి పోటీ చేస్తారు, గెలిచిన తర్వాత ఎవరికి మద్దతు ఇస్తారు అనే దానిపై ఇప్పుడు ఒక విశ్లేషణ చేద్దాం. ముందుగా టీడీపీ విషయానికి వస్తే ఈసారి ఒంటరిగా బరిలో దిగవలసిన పరిస్థితి టీడీపీది. ఎందుకంటే ముందు నుంచి సాన్నిహిత్యంగా ఉన్న 2 పార్టీలతో ఆయన విభేదించారు కాబట్టి. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పగ్గాలు పట్టిన సమయం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఎప్పుడే కానీ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఒంటరిగా బరిలో దిగలేదు. ఇప్పుడు కూడా అలాగే ఏదో ఒక పార్టీతో కలిసి పని చేస్తారు అన్న వారి శాతమే ఎక్కువగా ఉంది. మరి ఆ పార్టీ ఏది అన్నదానికి సమాధానంగా కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేశారు కాబట్టి ఆ సాన్నిహిత్యంతోనే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయబోతున్నారంటూ చెప్పుకొస్తున్నారు. ఇదే విషయంపై రీసెంట్గా అంబటి రాంబాబు గారు కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. రేవంత్ రెడ్డిని ఒక ప్రణాళికాబద్ధంగానే టీడీపీ నుంచి కాంగ్రెస్లో జాయిన్ చేయించారు. ఆ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఆయన కూడా చెప్పిన మాట ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నప్పటికీ నా ఒంట్లో ప్రవహించేది టీడీపీ రక్తమే అంటూ చెప్పుకొచ్చారు. అంటే ఇదే మాట కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో బయటికి వచ్చి టీడీపీలో పనిచేస్తున్నప్పుడు, నేను టీడీపీలో పనిచేస్తున్నప్పటికీ నా ఒంట్లో ప్రవహించేది కాంగ్రెస్ రక్తమే అంటూ అప్పట్లో ఆయన చెప్పుకొచ్చారు. ఈ అంశాలన్నిటిని పరిగణలోకి తీసుకునే అంబటి రాంబాబు గారు రాబోయే రోజుల్లో బీజేపీ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తారంటూ కుండబద్దలు కొట్టేశారు. ఏది ఏమైనప్పటికీ ఆయన అన్న మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉందో కూడా గ్రహించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 2014లో ఆంధ్రప్రదేశ్ని అడ్డగోలుగా విభజించిన కారణంగా ఏపీ ప్రజల్లో ఆ పార్టీపై చాలా వ్యతిరేకత నెలకొంది. అలాంటి పార్టీతో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కలిసి పనిచేస్తారు? అలా కలిసి పనిచేయడం వల్ల ఇంకా చంద్రబాబు గారికే నష్టం అన్నవారు కూడా లేకపోలేదు. అలాగే ఇప్పుడు ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నారనుకోండి, కనీసం తక్కువలో తక్కువన్నా ఒక 20-30 సీట్లన్నా వారికి కేటాయించాలి. మరి ఆ 20-30 స్థానాలలో కాంగ్రెస్ కనీసం 10 స్థానాలైనా గెలవగలదా?
అలాంటి 10 స్థానాలు పోగొట్టుకోవడానికి ఈ సందర్భంలో చంద్రబాబు గారు సిద్ధంగా లేరు. పోనీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏమైనా అధికారంలోకి వస్తుందా అంటే అది లేదు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పైన ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆ పార్టీని గెలిపిస్తూ వస్తున్నారు. అంతెందుకు నిన్న మొన్న జరిగిన మన కర్ణాటక ఎలక్షన్లనే చూసుకోండి, బీజేపీపై అంత వ్యతిరేకత ఉన్నప్పటికీ 104 స్థానాలలో బీజేపీ ఎమ్మెల్యేలు గెలవడం అంటే అది సాధారణమైన విషయం కాదు. అలాంటి పరిస్థితుల్లో అంటే అటు జాతీయ స్థాయిలోనూ కాకుండా ఇలా రాష్ట్ర స్థాయిలోనూ కాకుండా ఇప్పుడు జాతీయ స్థాయిలో అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనుకోండి, టీడీపీ నుంచి ఎవరైనా కేంద్ర మంత్రులుగా వెళ్తారేమో అన్న ఆశన్న బాబు గారికి ఉండేది. కానీ ఇప్పుడు అది లేదు, ఇది లేదు. మరి ఏ ధైర్యంతో చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీతో కలుస్తారు? ఏదో కొద్దిమంది ఛానల్స్ సోషల్ మీడియాలో కావచ్చు, అది ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, గిట్టని వారు చంద్రబాబు గారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తారంటూ ప్రచారాలు చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలనే నిర్ణయం తీసుకుంటే అది ఆయన సాహసం చేసినట్లుగానే నా అభిప్రాయం. ఇక ఇప్పుడు జనసేన విషయానికి వస్తే ఇది కొత్తగా ఏర్పడింది.